హలో గైస్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ కోడ్ విత్ మీ. ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి ప్యాటర్న్ 3 అనమాట. ఈ ప్యాటర్న్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ప్యాటర్న్ సాల్వ్ చేయడానికి ముందు మనకు 3 థింగ్స్ తెలుసు. ఫస్ట్ థింగ్ ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్. ఇక్కడ మనకు 4 నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్, 7. ఈచ్ రోలో ఎన్ని స్టార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 3, థర్డ్ రోలో 5, ఫోర్త్ రోలో 7. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తారా లేదు, ఇక్కడ సమ్ స్పేసెస్ ఉన్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాజిక్లో వద్దాం. ఫర్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఫస్ట్ రోలో ఈ అవుటర్లో పెయింట్ నెంబర్ ఆఫ్ రోస్ని ఇండికేట్ చేస్తుంది. బట్ ఆర్ ఈక్వల్స్ టు 1, ఆర్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 4. 4 ఎందుకు వచ్చింది, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి మనకు 4 కాబట్టి. నెక్స్ట్ ఈ లూప్ని ఎందుకు తీసుకుంటామంటే స్పేస్ని ప్రింట్ చేయడం కోసం. ఎస్ ఈక్వల్స్ టు 1, ఎస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 4 మైనస్ ఆర్. ఈ కండిషన్ ఎందుకు రాసుకున్నామంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి 4. సో మనకి ఆర్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ కావాలి. ఆర్ వాల్యూ ఎంత మనకి 1, 4 మైనస్ 1 మనకి ఏంటి 3. సో ఇక్కడ 3 స్పేసెస్ వస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ రోలో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ స్టార్ట్స్ ప్రింట్ అయ్యాయి 1. సో ఇప్పుడు సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 రాసుకుందాం. సో 1 అంటే ఆర్ వాల్యూ, ఓకేనా. ఇప్పుడు సి ఈక్వల్స్ టు 1, సి లెస్ దాన్ ఈక్వల్స్ టు 1 ట్రూ కాబట్టి మనకి ఏంటి ఆర్ అనేది 1 టైం ప్రింట్ ఉంది. నెక్స్ట్ సి వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 1, సో ఫాల్స్ కాబట్టి న్యూ లైన్. నెక్స్ట్ సెకండ్ ఆర్ ఈక్వల్స్ టు 2, ఈ కండిషన్ ట్రూ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ ఎస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 4 మైనస్ 2, అప్పుడు మనకేంటి 2. సో మనకి ఇప్పుడు ఇక్కడ 2 స్పేసెస్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సి లెస్ దాన్ ఈక్వల్స్ టు ఆర్ అంటే ఇప్పుడు 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు మనకేంటి ఇక్కడ మనకి 2 స్టార్ట్స్ ప్రింట్ అవుతాయి. బట్ మనకి ఎన్ని స్టార్ట్స్ ప్రింట్ అవ్వాలి 3. సో ఇక్కడ ఈ లాజిక్ అనేది రా. ఇక్కడ ఏమొస్తుందంటే 2 ఇంటూ ఆర్ మైనస్ 1. లెట్స్ 2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత మనకు 2 ఇంటూ 2 4 మైనస్ 1 3. సో ఇప్పుడు మనకు 3 స్టార్ట్స్ ప్రింట్ అవుతాయి. సేమ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆర్ వాల్యూ ఇప్పుడు 3 అవుద్ది. 4 మైనస్ 1 1, సో 1 స్పేస్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే 2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఇప్పుడు 3, 6 మైనస్ 1 5, సో మనకు 5 స్టార్ట్స్ ప్రింట్ అవుతాయి. సేమ్ ఇలానే నెక్స్ట్ ఆర్ వాల్యూ 4 అవుద్ది. 4th రోకి వస్తాం. ఎస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 4 మైనస్ 4 ఏమవుద్ది 0. సో ఈ కండిషన్ అనేది ఫాలో అవుద్ది కాబట్టి మనకి ఏంటి స్పేస్ అనేది ఏం రాదు. సో ఇక్కడ మనకి ఏం స్పేస్ కూడా లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఇప్పుడు 8, 4 2 ఇంటూ 4 8 మైనస్ 1 7. ఇప్పుడు మనకి ఇక్కడ 7 స్టార్ట్స్ ప్రింట్ అవుతాయి. ఈ ప్రోగ్రామ్ అర్థమైంది కదా. కోడ్ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.